ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో కుంభవృష్టి కారణంగా పలుచోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా వారం రోజుల పాటు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లను కుదిపేస్తున్నాయి. హిమాచల్లోని 10 జిల్లాలకు వాతావరణ విభాగం వరద హెచ్చరికలు జారీ చేసింది. సిమ్లాలో 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. ముందు జాగ్రత్త చర్యగా అందులోని నివాసితులను అధికారులు ముందే అక్కడి నుంచి ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం తప్పింది. సమీపంలోని మరిన్ని భవనాలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. హిమాచల్ ప్రదేశ్లో గత 24 గంటల వ్యవధిలో భారీ వర్షాలకు 3 మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 129 రహదారులు మూతపడ్డాయి. మండి, సిర్మౌర్ జిల్లాల్లో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సోలన్లో ఓ వంతెన కొట్టుకుపోయింది. రెడ్ అలర్ట్ నేపథ్యంలో కాంగ్రా, మండి, సోలన్, సిర్మౌర్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం నుంచి రాష్ట్రంలో 20 మంది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. 2023లో వర్షాకాలంలో 550 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్లో వరదల కారణంగా నిలిచిపోయిన చార్ధామ్ యాత్ర పునఃప్రారంభమైంది. 24 గంటల నిషేధాన్ని ఎత్తేసినట్టు అధికారులు ప్రకటించారు. ఉత్తర్ కాశీ జిల్లాలో కుంభవృష్టి కారణంగా యమునోత్రి జాతీయ రహదారిలోని సిలాయి బైండ్లో ఆదివారం కొండచర్యలు విరిగిపడిన విషయం తెలిసిందే. దీంతో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ కుప్పకూలింది. ఈ ఘటనలో గల్లంతైన 7గురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. యమునోత్రి రహదారికి మరమ్మతులు చేపట్టినట్టు తెలిపారు. రుద్రప్రయాగ్లోని బంగర్పట్టిలో 12 గ్రామాలను కలిపే మయాలి రాందార్ రోడ్డుపై ఉన్న వంతెన తెగిపోవడం వల్ల అక్కడి జనజీవనం స్తంభించిపోయింది. వికాస్ ఖండ్ జకోలిలోని కుణాఘడ్ గదేరా వాగు పొంగి పొర్లడంతో పోంతి, మునియాఘర్ల మధ్య నిర్మించిన వంతెన తెగిపోయింది. దీంతో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో భారీ వర్షం కారణంగా వరద నీటిలో మునిగిన ఓ ఆశ్రమ పాఠశాల భవనంలో చిక్కుకున్న 162 మంది విద్యార్థులను స్థానికుల సాయంతో రక్షించినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 80% అధిక వర్షపాతం నమోదైనట్టు వెల్లడించారు. పలుచోట్ల కొండచర్యలు విరిగిపడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.